కవిత షర్మిల వ్యవహారాలు ఆంధ్రజ్యోతికి బాగానే తెలుస్తాయి, రాధాకృష్ణ గారికి బాగానే తెలుస్తాయి. ఆయన ర్యాపో మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ పెట్టడానికి అంటే బీఆర్ఎస్లో పెద్ద బాధ్యతలు ఆవిడకి ఇవ్వాలి, లేదంటే కనుక కొత్త పార్టీ పెట్టబోతోందని తెలిసారు. కొత్త పార్టీకి సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే కొత్త పార్టీ పెట్టడం ఖాయమని కవిత సన్నిహిత వర్గాలు వెల్లడించే 1-2 పేర్లు చర్చకు వచ్చినట్టు సమాచారం. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరుని పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాగా ముఖ్యంగా తన లేఖ లీకేజీ మీద కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. తాను చెప్తున్న దెయ్యాలే వాటిని కావాలని బయటకు విడుదల చేసి ఉండాలని ఆమె భావిస్తున్నారు. తన లేఖ లీకేజీ వీరిలో ఎవరో తెలిసేదాకా పార్టీ కార్యాలయానికి కానీ కేసీఆర్ వద్దకు కానీ వెళ్ళకూడదని మరో ఆలోచన కూడా కవితకు ఉన్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. ఏది పెంకితనం లేకపోతే అకస్మాత్తుగా వచ్చిన అధికారం తెచ్చిన అహంకారం ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమవుతున్నట్టు కనబడుతోంది. అందులో మరి ఏమీ లేదు. బేసిక్గా ఆవిడ పార్టీ పెట్టుకుంటే ఉన్న ఆస్తులు కరిగిపోవడం తప్పించి తెలంగాణ ప్రజలేమీ ఆమెను ఆదరిస్తారన్నటువంటిది అమాయకత్వం. ఎట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియలో లీకేజీ ఆమె చేసినట్టు కనబడుతోంది. ఎందుకంటే ఆమె అమెరికా వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమె చేశానని ఒప్పుకుంది. తద్వారా అంటే ఆ లెటర్ రాశానని ఒప్పుకుంది. అంటే ఇక్కడ తను లెటర్ రాసిన తండ్రి నుంచి ఎలాంటి స్పందన లేకపోయేటప్పటికీ ఈ విధమైనటువంటి దాని ద్వారా ప్రజల్లోకి వెళ్తే అప్పుడు ప్రచారం ద్వారా కేసీఆర్ స్పందిస్తారని ఆశించి ఉండొచ్చు కదా.